రాము, దీనికి సంబంధించి ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యక్తిగత తీరుకు సంబంధించి కావచ్చు, వస్తున్నటువంటి వివాదాల నేపథ్యంలో నియోజకవర్గ నేతల నుంచి నేను రిపోర్టు తెప్పించుకున్నాను. పనితీరుకు సంబంధించి లేకపోతే వ్యక్తిగతంగా కార్యకర్తలతో ఉండేటువంటి పరిస్థితి కావచ్చు, లోకల్గా ఉండేటువంటి వివాదాలు కావచ్చు, కొంచెం తలనొప్పిగా మారుతున్నాయి. మీ వ్యక్తిగత విషయాలు పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయనేటువంటి ఒక మాట చంద్రబాబు నుంచి కూన రవికుమార్కి వెళ్ళింది అనేటువంటి ఒక పరిస్థితి. నేతలు కార్యకర్తలు ఏం చెప్తున్నారు, నియోజకవర్గంలో ఆ అంశానికి సంబంధించి పరిస్థితి ఏంటి అసలు? మళ్ళీ మనం చూసుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ అంటే ముందు నుంచి కూడా క్రమశిక్షణ పార్టీ అని ఒక పేరు అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత 3 రోజులుగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై సోషల్ మీడియా, అటు వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు అయితే కొంత అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆంబల్స్ సంబంధించి పీసీ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేజీబీకి సంబంధించిన ప్రిన్సిపల్ సౌమ్య అయితే పలు ఆరోపణలు అయితే చేశారు. ఎమ్మెల్యే తన మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడని ఒక మీడియా సమావేశం పెట్టడం పాటు ఒక ధర్నా కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కొంత అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా గత నెల రోజులుగా కూడా కూన రవికుమార్ అమెరికాలో ఉండడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న వాళ్ళు విదేశాల్లో ఉండిపోవాలి, పార్టీలో ఉండవలసిన అవసరం లేదని కొన్ని ఘాటుగా స్పందించారు. అయితే కూన రవికుమార్ సంబంధించి వివాదం వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేని కాంటాక్ట్ కావడానికి చంద్రబాబు నాయుడు మరియు వాళ్ళ టీం అయితే తీవ్ర ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏదైతే కూన రవికుమార్ నిన్న అమెరికా నుంచి తిరుగు ప్రయాణంలో భాగంలో ఉండడంతో ఆయన ఫోన్ కూడా కలవకపోవడంతో తన అనుచరులకైతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కూన రవికుమార్ ఫోన్ కలిసిన వెంటనే ఏదైతే ఆయనపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్వాకేజ్ నోటీస్ కూడా మీకు పంపిస్తున్నాం, దీన్ని ఎమ్మెల్యేకి అందజేయండి, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఒక మీడియా సమావేశం పెట్టి ఒక వివరణ ఇవ్వాలని మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పారని మాత్రం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే కేజీబీపీ సంబంధించిన ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపిస్తున్న ఆరోపణలపై ఇప్పుడు అంతా హాట్ చర్చగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన సౌమ్య అయితే గత 2 రోజులుగా కనిపించిన పరిస్థితి కనిపించలేదు. అయితే ఇప్పుడైతే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. ఏదైతే వేధింపులు గురైన సౌమ్య సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అనేసి ఒక బ్రేకింగ్ అయితే మనకి వినిపిస్తుంది. అయితే ఆమె ఎక్కడున్నారు ఏంటి అనేది మాత్రం సమాచారం లేదు. అయితే ఇప్పుడు ఆమె ప్రస్తుతం రిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటారని ఇప్పుడు బ్రేకింగ్ రావడంతో ఏదైతే కూన రవికుమార్ సంబంధించిన విషయంలో ఈ యొక్క వ్యవహారం అనేది మరింత సీరియస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే కూన రవికుమార్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తున్నారు. సాయంత్రంకి రేపు మార్నింగ్ కి నియోజకవర్గానికి వస్తారు. ఆయన వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టి తనపై వచ్చిన ఆరోపణలపై పూర్తిగా వివరణ ఇస్తారని కార్యకర్తలు చెప్పుకున్నప్పుడు కూడా ఈ సౌమ్య ఉదంతం అనేది రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు సూసైడ్ ఏటీఎం ఒక మహిళా ప్రిన్సిపల్ ఈ విధంగా చేసుకోవడంపై పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతీసే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు మరియు లోకేష్ సంబంధించిన కొంతమంది టీం కూడా ఇప్పటికే కూన రవికుమార్ అనుచరుల్ని అప్రోచ్ అయ్యారు. దీనిపై పూర్తిగా మీ దగ్గర ఉన్న ఆధారాలు పంపించడం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా మహిళా ప్రభుత్వం చెప్పుకుంటాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ విధంగా మహిళలపై వేధింపులకు గురి చేయడం అది ఎంతవరకు సభని ప్రజల నుంచి కూడా ఒక వినిపిస్తుంది. దానికి తోడు ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించిన సోషల్ మీడియా కూడా ఫుల్ యాక్టివ్ గా ఉండి ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఏం చేస్తున్నాడో దానికి సంబంధించిన ఆధారాలు కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో పార్టీ పరువు ప్రతిష్టలు కూడా పూర్తిగా దెబ్బతింటామని చంద్రబాబు నాయుడు నిన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మురళి, నియోజకవర్గంలో ఇతర సమస్యలు కూడా పార్టీకి తలనొప్పి వచ్చే విధంగా ఉన్నాయనేటువంటి ఒక మాట. గతం నుంచి కూడా అంటే ముందు నుంచి కూడా కూన రవికుమార్ విషయంలో ఎన్నికైన దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రతి నెలకు ఒకసారి తెప్పించుకునేటువంటి నివేదికలో టాప్ 5లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనేటువంటి మరొక అంశం కూడా ఉంది కదా. కేంద్ర నాయకత్వం నుంచి కూన రవికుమార్కి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి టీడీపీ నేతలు? మళ్ళీ మనం ముందు నుంచి కూడా చూసుకోవచ్చు, కూన రవికుమార్ కొంచెం దురుసు స్వభావం గల వ్యక్తి. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసులపై అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులపై ఫోన్ లో బూత్ పురాణం పెట్టిన సంఘటనలు కూడా ఏదైతే దీనిపై ఒక 10 కేసుల వరకు కూడా కూన రవికుమార్ పై నమోదు కావడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా కూన రవికుమార్ సంబంధించి ఏదైతే ఇసుకు సంబంధించి ఆరోపణలు, అంతేకాకుండా ముఖ్యంగా చూసుకుంటే కూన రవికుమార్ సంబంధించి స్వపక్షంలో ఉన్న కొంతమంది కూన రవికుమార్ ని బ్యాడ్ చేస్తున్నారని కూన
కుమార్ కూడా ఏదైతే కేంద్ర అధినాయకత్వం దగ్గర మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే కోన రవికుమార్ ఇష్యూ సంబంధించి గత 2 రోజులుగా కోన రవికుమార్ అందుబాటులో లేనప్పుడు కూడా కోన రవికుమార్ పై వస్తున్న ఆరోపణలపై ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా, దిగువ స్థాయి నాయకుడు కూడా స్పందించకపోవడం కూడా కొంత కొత్తగా చెప్పుకోవచ్చు. ఏదైనా ముందు నుంచి దూకుడు స్వభావం ఉన్న కోన రవికుమార్ సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే ముందు నుంచి కూడా కొంత కట్టడి చేసే ప్రయత్నం చేయడం అయితే చేసింది. గతంలో ఆయనపై వస్తున్న ఆరోపణలపై కూడా ఆయనపై కొంత వార్నింగ్ ఇచ్చే పరిస్థితి నేపథ్యంలో గత కొన్ని నెలలుగా అయితే ఆయన ఎటువంటి మీడియా సమావేశాలు పెట్టకుండా కొంత స్తబ్దంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే గత నెల రోజులుగా కూడా ఆయన విదేశీ పర్యటనలో ఉండడం, ఈ నేపథ్యంలో ఏదైతే సౌమ్యకు సంబంధించి ఉదంతంలో ఆమెను లోలుగు పొందూరు కేజీబీ నుంచి కంచిని ట్రాన్స్ఫర్ చేశారని, ఆమె నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను, నన్ను వేధించి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, కలెక్టర్ అధికారులను ఎమ్మెల్యే కోన రవికుమార్ ఒత్తిడి చేశారని చెప్పడంతో ఈ వ్యవహారం అయితే మరికొంచెం ముదిరే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా కోన రవికుమార్ విషయంలో చంద్రబాబు నాయుడు కొంత అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో స్వాగత నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కోన రవికుమార్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము. రైట్, చూద్దాం. ఇంకా గుంటూరుకు సంబంధించి ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ విషయంలో కూడా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనేటువంటి విషయం, నియోజకవర్గం నుంచి ఎక్కువగా కంప్లైంట్స్ వెళుతున్నాయనేటువంటి ఒక మాట కూడా వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా ఆయన ప్రవర్తన ఉంది అనేటువంటి విషయం అయితే టీడీపీ అధిష్టానం దృష్టికి అయితే వెళ్ళినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కి సంబంధించి గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, కార్యకర్తలు కూడా ఒకంత అసంతృప్తిగా ఉన్నారనేటువంటి మాట, ప్రతి నెల వెళ్లేటువంటి కంప్లైంట్స్లో నజీర్ అహ్మద్కి సంబంధించి కూడా ఉన్నాయి. అధిష్టానం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు సరిగా పాటించడం లేదు, కార్యకర్తలతో కావచ్చు లేకపోతే వ్యక్తిగత విషయాల్లో వ్యవహరించేటువంటి విధానంలో ఎటువంటి మార్పు లేదు నజీర్ అహ్మద్కి అనేటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఏదైతే కొద్ది రోజుల క్రితం ఒక మహిళ ఏదైతే నజీర్ తో వాట్సాప్ కాల్, ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా వచ్చిన విధానంలో ఏదైతే ఆ మహిళ ఏదైతే ఆ మహిళకి సంబంధించి న్యూడ్ అంటే అసభ్యకరంగా మాట్లాడుతూ కూడా వీడియో వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే ఆ వీడియో వైరల్ అయిందో ఆ వీడియోకి సంబంధించి ఆ మరో మహిళ ఆ వీడియో ఏదైతే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే నజీర్ అహ్మద్ ఉన్నారో ఆయన వీడియోని ఒరిజినల్ అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే దీన్ని ఖండిస్తూ ఏదైతే వాళ్ళు ఎమ్మెల్యే మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవటం ఉంది. దీని మీదే